నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఈ మధ్య కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యలలో లూజ్ మోషన్స్ కూడా ఒకటి. కలుషితమైన ఆహారం, నీళ్లు తీసుకోవడం వల్ల, ఇంకా జంక్ ఫుడ్ ని తీసుకోవడం వల్ల ఈ సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. సో మరి అలాంటి సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా సూప్స్. లూజ్ మోషన్స్ వల్ల శరీరంలోని నీరు, లవణాలు అన్ని కూడా బయటకు పోతాయి. దీంతో నీరసంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలోనే సూప్స్ తీసుకోవడం చాలా మంచిది. వెజ్ లేదా నాన్ వెజ్ సూప్స్ ని తీసుకోవడం వల్ల లవణాలు మళ్ళీ మీ బాడీలోకి వస్తాయి. అలాగే మోషన్స్ కూడా తగ్గుతాయి. తర్వాత యోగర్ట్. వీటిలో ప్రొబయోటిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. మనం తిన్న ఆహారం జీర్ణం కావడంలో సహాయపడతాయి. అలాగే లూజ్ మోషన్స్ కూడా నివారిస్తాయి. అంతేకాకుండా ఉడికించిన బంగాళదుంపలు లూజ్ మోషన్స్ తగ్గడంలో చాలా సహాయపడతాయి. డయేరియా నుంచి త్వరితగతిన ఉపశమనం అందిస్తుంది. అందుకోసమే ఉడికించినటువంటి ఆహార పదార్థాలను తినడం చాలా మంచిది. జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలోనే తేనె బాగా సహాయపడుతుంది. అలాగే డయేరియా సమయంలో వచ్చే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నెక్స్ట్ జెలాటిన్. డయేరియా సమయంలో బాడీకి నీళ్లు చాలా అవసరం. అందువల్లే నీటి శాతం ఎక్కువగా ఉన్న జెలాటిన్ తినడం చాలా మంచిది. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే ప్లెయిన్ టోస్ట్ తినడం వల్ల కూడా మోషన్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా లూజ్ మోషన్స్ సమయంలో ఇది గొప్ప ఔషధం లాగా పనిచేస్తుంది. ఈ లూజ్ మోషన్స్ ఉన్న వాళ్ళు ఆవు లేదా గేదె పాలను తాగడం కంటే సోయా పాలు తాగడం చాలా మంచిది. ఎందుకంటే ఆవు లేదా గేదె పాలను తాగడం వల్ల తొందరగా జీర్ణం అవ్వక అనేక సమస్యలు అనేటివి వస్తాయి. అందువల్లే సోయా పాలు తాగడం చాలా బెటర్. సో మరి ఇవాల్టి తాజా టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.